చేర్యాల మండల కేంద్రంలో అదనపు బస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ జాతీయ ప్రధాన రహదారిపై ఎస్ఎఫ్ఐ పీడీఎస్యూ ఆధ్వర్యంలో 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అందే అశోక్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు దాసరి ప్రశాంత్ పాల్గొని మాట్లాడారు. పాత నియోజకవర్గమైన చేర్యాల జనగామ డిపో మేనేజర్ చేర్యాలలో ప్రైవేటు వ్యక్తులకే కోకాతూ వివిధ గ్రామాల నుండి విద్యనభ్యసించడానికి వచ్చే విద్యార్థులకు బస్ పాస్లు ఆన్లైన్ చేస్తున్న ప్రైవేటు వ్యక్తి సమయపాలన పాటించకుండా రోజుల తరబడి తిప్పుతూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ విద్యార్థులకు ఆడుతున్నాడని అన్నారు. చేర్యాలలో అదనపు బస్ పాస్ కౌంటర్ను తక్షణం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముగాస్తూ మరియు పేద మధ్యతరగతి విద్యార్థులు మధురు బచ్చనపేట ఇక్కడ నుంచి వచ్చేటువంటి చేర్యాలకు ప్రయాణమైనటువంటి విద్యార్థులకు కనీసం వరకు వస్తువులు లేకుండా ఈ ప్రైవేటు వ్యక్తులు అనే కొమ్ముగాస్తున్నటువంటి వ్యక్తులు 12 గంటలకు వచ్చి మరియు 3 గంటల వరకే వెళ్లిపోవడంతో విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యార్థులు ఇక్కడనే పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుంది. మరియు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మరి విద్యారంగ సంస్థలు పరిష్కరించకుండా ఈ ప్రైవేటు తీసుకున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా వాళ్ళు సక్రమంగా పనిచేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి విద్యారంగ సంస్థలు తక్షణమే పరిష్కరించి చేర్యాల్లో అదనంగా బస్ పాస్ కౌంటర్ ని ఏర్పాటు చేయాలని మేము పీడీఎస్యూగా ఎస్ఐఫైగా మేము రోజు ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. తక్షణమే చేర్యాల పాత నియోజకవర్గాన్ని బస్ పాస్ కౌంటర్ ని ఏర్పాటు చేసి విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్ పాసులు అందరికీ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మన కొత్త బస్ స్టాండ్ సెంటర్ లో అందరూ విద్యార్థులతో ఈరోజు ధర్నా నిర్వహించాం. దేనికోసం ధర్నా నిర్వహించామంటే ఈరోజు విద్యార్థులు వాళ్ళు బస్ పాస్ కోసమని రోజు ఒక 6 రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నారు. అట్లయినా డిఎం గారు ఏం చేస్తున్నారంటే ప్రైవేటు కళాశాలల వ్యక్తులకు 100, 50 పాసులు తీసుకొస్తే